ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. కర్మయోగి కార్యక్రమం ద్వారా ప్రభుత్వోద్యోగులను దేశాభివృద్దికి చోదక శక్తిగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిని ప్రభుత్వ నిధుల అవసరం లేకుండా అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో రేపటి నుంచి జరగనున్న గ్రూప్ 1 మెయిన్ పరీక్షలకు అభ్యర్థులు సిద్దం కావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. ఈరోజు బోలు ఎముకల వ్యాధి అవగాహన దినం పాటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో పల్లె పండుగ కార్యక్రమం ముమ్మరంగా జరుగుతోంది. వార్తల వివరాలు. కర్మయోగి శపథ్ కార్యక్రమం ద్వారా దేశాభివృద్దికి చోదక శక్తిగా మారే మానవ వనరులను సృష్టించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రభుత్వోద్యోగులను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన కర్మయోగి శపథ్ జాతీయ అభ్యాస వారోత్సవాలను ఢిల్లీలో నిన్న ఆయన ప్రారంభిస్తూ జాతీయ అభ్యాస వారంలో కొత్త అభ్యాసాలు, అనుభవాలు మరింత బలాన్ని అందిస్తాయని, పని వ్యవస్థలను మెరుగుపరచడంలో సహాయపడతాయని అన్నారు. పౌర ఉద్యోగులు పెరుగుతున్న ప్రమాణాలకు అనుగుణంగా సాంకేతిక పరిణామాలను తెలుసుకోవాలని నరేంద్ర మోదీ సూచించారు. ప్రభుత్వ నిధుల అవసరం లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిని అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి ప్రాంతంలోని తుళ్లూరు మండలం ఉద్దండరాయనిపాలెం వద్ద రాజధాని నిర్మాణ పనులను నిన్న ఆయన పునః ప్రారంభిస్తూ అమరావతి ఉపాధికి కేంద్రమని, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి ఇది ఒక గని లాంటిదని అన్నారు. రాజధాని నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ అంగీకరించిందని, ఈ ప్రాంతాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు ఈ నెల 21వ తేదీ నుంచి యథాతథంగా జరుగుతాయని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో నిన్న జరిగిన పోలీసు డ్యూటీ మీట్ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గ్రూప్ 1 మెయిన్ పరీక్షలకు సిద్దం కావాలని అభ్యర్థులకు సూచించారు. 95% మంది అభ్యర్థులు ఇప్పటికే హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారని, మిగిలిన అభ్యర్థులు కూడా హాల్ టికెట్లను పొందాలని సూచించారు. పోటీ పరీక్షలను నిత్యం వాయిదా వేయడం వల్ల అభ్యర్థులకే నష్టమని, ఇతర ఉద్యోగాలు చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ఆందోళన చేస్తున్న గ్రూప్ 1 అభ్యర్థులపై ఎటువంటి కేసులు నమోదు చేయవద్దని పోలీసులకు రేవంత్ రెడ్డి సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు చేస్తున్న ఆందోళన సమంజసమేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ గ్రూప్ 1 పరీక్షలు రద్దు చేయాలని అభ్యర్థులు కోరడం లేదని, వాయిదా వేయాలని మాత్రమే కోరుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపై తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని బండి సంజయ్ కోరారు. గ్రూప్ 1 అభ్యర్థులను రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తోందని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కె తారక రామారావు విమర్శించారు. హైదరాబాద్లో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ అభ్యర్థులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 23వ తేదీన జరగవలసిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వచ్చే నెల 2వ తేదీకి వాయిదా పడింది. డిజిటల్ హెల్త్ కార్డులు, రేషన్ కార్డులు, మూసీ సుందరీకరణ, ధరణి స్థానంలో భూమాత పోర్టల్, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా వంటి అంశాలు మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావనకు రానున్నట్లు తెలుస్తోంది. ఎముకలను పటిష్టంగా ఉంచుకునే విషయంలో అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ బోలు ఎముకల వ్యాధి ఆస్టియోపొరోసిస్ అవగాహన దినం పాటిస్తున్నారు. ఎముకలు దృఢత్వం కోల్పోయి గుల్లగా, బలహీనంగా మారడాన్ని బోలు ఎముకల వ్యాధి అంటారు. అంటే ఎముక కణజాలం సాంద్రత తగ్గుముఖం పడుతుంది. ఈ వ్యాధి ఉన్నవారు పొరపాటున కింద పడితే ఎముకలు విరిగే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, చికిత్స వంటి అంశాలను ప్రచారం చేయడానికి బోలు ఎముకల వ్యాధి అవగాహన దినం పాటిస్తున్నారు. వయసు సంబంధిత మార్పుల వల్ల లేదా కొన్ని ప్రత్యేక ఆరోగ్య పరిస్థితులు, మందుల వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. పురుషుల కంటే మహిళల్లో ఈ వ్యాధి సంభవించే అవకాశాలు ఎక్కువ. సాధారణ వ్యాయామం, విటమిన్లతో కూడిన, ముఖ్యంగా కాల్షియం, విటమిన్ డితో కూడిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా బోలు ఎముకల వ్యాధి రాకుండా జాగ్రత్త పడవచ్చు. బోలు ఎముకల వ్యాధి గురించి అవగాహన కల్పించేందుకు ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ఈరోజు ఉదయం 10:30 ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
భారతదేశ యువత అన్ని రంగాల్లో అభివృద్ది పదంలో పయనించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. వీటిలో సాంస్కృతిక మార్పిడి కార్యక్రమం ఒకటి. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడంలో కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ కీలక భూమిక పోషిస్తోంది. ప్రతి సంవత్సరం వివిధ రాష్ట్రాల్లో నివసిస్తున్న యువతను ఇతర రాష్ట్రాలకు తీసుకువెళ్లి అక్కడి సంస్కృతి, సంప్రదాయాలతో పాటు విద్యా విధానాలు, పారిశ్రామికీకరణ వంటి అంశాలపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా నెహ్రూ యువ కేంద్ర విభాగం వారు ఈ సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాన్ని రేపటి నుంచి నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా నాగార్జున విశ్వవిద్యాలయం వేదికగా జరిగే ఈ కార్యక్రమంపై ఆకాశవాణి గుంటూరు ప్రతినిధి ఎం రవిశంకర్ మరిన్ని వివరాలు తెలియజేస్తారు. గుంటూరు జిల్లా నెహ్రూ యువ కేంద్ర విభాగం వారు కాశ్మీరీ యూత్ ఎక్స్చేంజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాశ్మీర్లోని 6 జిల్లాల నుండి 125 మంది యువతతో కూడిన బృందం సోమవారం నుండి 6 రోజుల పాటు మన రాష్ట్రంలో పర్యటించనుండగా 21వ తారీఖు ఉదయం నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈ కార్యక్రమ ప్రారంభోత్సవం జరగనుంది. రానున్న 6 రోజుల్లో ఈ కశ్మీరీ యువత మన రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పర్యటించి మన సంస్కృతి, సాంప్రదాయాలను తెలుసుకోవటమే కాక మన రాష్ట్ర పారిశ్రామికీకరణ, నైపుణ్యాభివృద్ధి విధానాలు, చరిత్ర, మత సంప్రదాయాలు వంటి వాటిని గమనించి ఇతర రాష్ట్రాలు ఎలా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్నాయో తెలుసుకోగలుగుతారు. ఆంధ్రప్రదేశ్లో పల్లెసీమల సర్వతోముఖాభివృద్ది కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమం ముమ్మరంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రులు, శాసనసభ్యులు, జిల్లాల కలెక్టర్లు ఆయా గ్రామాల్లో అభివృద్ది పనులకు భూమి పూజ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో అభివృద్దికి బాటలు పడ్డాయని ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా పంచాయతీరాజ్ శాఖ పనిచేస్తోందని, అవినీతికి ఆస్కారం లేకుండా అభివృద్ది పనులు జరుగుతున్నాయని చెప్పారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలోని హనుమాన్పాలెం, అత్తోట, తూములూరు, అన్నవరం, సిరిపురం గ్రామాల్లో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా 2,50,00,000 రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శంకుస్థాపన చేశారు. మరొకవైపు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం పోడూరు మండలం మట్టవారు గ్రామం, జున్నూరు గ్రామాల్లో డ్రైన్లు, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు భూమి పూజ చేశారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. నీటి ప్రవాహం పెరగడంతో శ్రీశైలం జలాశయానికి చెందిన 4 గేట్లను అధికారులు ఎత్తి 1.11 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయంలోకి 1.90 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తోంది. ఈ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884 అడుగులుగా ఉంది. మరొకవైపు నాగార్జునసాగర్ జలాశయానికి కూడా వరద ప్రవాహం కొనసాగుతుండటంతో ఈ ప్రాజెక్టుకు చెందిన 12 గేట్లను అధికారులు 5 అడుగుల మేర ఎత్తి 97,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇదిలా ఉండగా పులిచింతల జలాశయానికి కూడా ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఈ ప్రాజెక్టు 5 గేట్లను ఎత్తి మిగులు నీటిని దిగువకు వదులుతున్నారు. జాతీయ మహిళా కమిషన్ ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్గా విజయ రహాత్కర్ నియమితులయ్యారు. కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. రహాత్కర్ మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా, ఔరంగాబాద్ మేయర్గా పనిచేశారు. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శిగా, పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఆమె వ్యవహరించారు. ప్రయాణికుల సౌకర్యార్థం విజయవాడ నుంచి విశాఖపట్నానికి ప్రతిరోజు ఇందిరా ఏసీ బస్సు నడుపుతున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 9 గంటలకు విజయవాడలో బయలుదేరే ఈ బస్సు సాయంకాలం 6 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం నుంచి మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి రాత్రి 9 గంటలకు విజయవాడ చేరుకుంటుందని, ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఆ ప్రకటనలో ఆర్టీసీ కోరింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కర్మయోగి కార్యక్రమం ద్వారా ప్రభుత్వోద్యోగులను దేశాభివృద్దికి చోదక శక్తిగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానికి ప్రభుత్వ నిధులు అవసరం లేకుండా అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో రేపటి నుంచి జరగనున్న గ్రూప్ 1 మెయిన్ పరీక్షలకు అభ్యర్థులు సిద్దం కావాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి సూచించారు. ఈరోజు బోలు ఎముకల వ్యాధి అవగాహన దినం పాటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో పల్లె పండుగ కార్యక్రమం ముమ్మరంగా జరుగుతోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.